Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్తే, మరొక ఎపిసోడ్ రామోయిజంకి స్వాగతం. సమాజంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అందులో జాతకం అనేది చాలా వివాదాస్పదం. అందులో దాన్ని స్వయంగా మరింత వివాదాస్పదం చేశారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. ఎన్నో సందర్భాల్లో చాలా వ్యాఖ్యలు చేశారు, స్టేట్మెంట్స్, ట్వీట్స్ చేశారు జాతకాల గురించి. ఇవాళ ఇదే అంశంపై రామోయిజం, రామ్ గోపాల్ వర్మ గారి జాతకం. వర్మ గారు, మీ నక్షత్రం, జన్మ నక్షత్రం మాకు చూపిస్తే, మీ జాతకం మేము చూపించి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తాం. థ్యాంక్స్. ఒకటి, నా జన్మ నక్షత్రం నాకు నిజంగా తెలియదు, 1 పాయింట్. అండ్ 2వ పాయింట్ అంటే నాకు దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు ఎక్కువ. అంటే ఇప్పుడు నక్షత్రం, ఆ నక్షత్రం అంటే ఆ నక్షత్రం మెరిసినప్పుడు పుట్టి ఉంటానా నేను కానీ ఎవరు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఐ డోంట్ నో. మీరు పుట్టినప్పుడు ఆ ఘడియల్లో, ఆ అమృత ఘడియల్లో మీరు పుట్టారు కాబట్టి ఆ టైంలో నక్షత్రం ఏది బలంగా ఉందో ఆ నక్షత్రం కింద మీరు పుట్టినట్టు అన్వయించుకుని, కావున ఆ నక్షత్రానికి ఉండే ప్రభావంతో పాటు మీ ఇతర అంశాలు కూడా జోడించి ముడిపడి మీ జాతకం ఫామ్ అయింది. అది అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఆ నక్షత్రం బలంగా ఉన్నప్పుడు ఎన్ని జీవరాశులు పుట్టాయో, మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, వాళ్ళందరికీ అదే జాతకం ఉంటుందా? అంటే కొన్ని పరిస్థితులు, అలైన్మెంట్, జియోగ్రఫికల్ లొకేషన్ లాంటి ఇతర డీటెయిల్స్ని బట్టి కొంచెం ఫంక్షన్స్ మారుతాయి అన్నమాట. ఫైన్, ఓకే. సో ఈ లెక్కన ఎప్పుడైనా మీరు మీ జాతకం చూపించడానికి మీరు కానీ మీ మీద బెంగ పెట్టుకున్న వాళ్ళు కానీ వెళ్ళారా? ఇప్పుడు నాకు ఎర్లియస్ట్ మెమరీ, ఇప్పుడు చిలక జోస్యం ఉంటారు. చిలక జోస్యం ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది, ఆల్మోస్ట్ అది చెప్పిన ఒక 10 విషయాలు చెప్తే 6 కరెక్ట్ ఉంటాయి. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్. ఫస్ట్ టైం నాకు కాన్షియస్గా, నాకు ఏ ఏజ్లో నేను అది చూసాను గుర్తులేదు. లేటర్ ఐ రియలైజ్ అది ఎందుకంటే మనుషులందరికీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు అంటే, అరే బలి తెలిసిపోయింది తిరిగి అనుకుంటాం. కానీ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, ప్రతి మనిషికి జరుగుతుంది. కానీ నా ఒక్కడికే జరిగింది అని మనం అనుకుంటాం కాబట్టి, అరే బలి చెప్పేసాడే ఈ జోషుడు అంటారు. సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్ టు వార ఫలాలు వస్తాయి కదా, దిన ఫలాలు, వార ఫలాలు, వాట్ ఎవర్ దట్ ఈస్. ఆ వారంకి మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అంటారు. ప్రతి ఒక్కరికి ఫీల్ అవుతారు. ఉసామా బిన్ లాదెన్ నుంచి జార్జ్ బుష్ వరకు అదే అనుకుంటాడు, అని అర్థం చేసుకోవట్లేదని. సో ఏదేది మీ మనసుకు నచ్చుతుందో, మీరు నాకు రాశులు నాకు తెలుగులో తెలియదు, యారీసో, సైజిటేరియసో, లేకపోతే క్యాప్రికాన్, ఇవన్నీ ఏ అయితే ఉన్నాయో మనందరం ఏం చేస్తామంటే ఉట్టి మన వారఫలం చదువుతాం, మన నక్షత్రం, వాట్ ఎవర్ దట్ ఈస్ కాల్డ్, మన సన్ సైన్. వేరే వాళ్ళే చదవం. ఆడ బేసిక్గా మీరు అగ్రిగేట్ తీసుకుంటే అందరికీ సేమ్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 4-5 వేరియేషన్స్ ఉంటాయి. అదే తెలివి ఇవన్నీ మార్చేస్తారు. సో ఎవరి కాళ్ళు, ఇవాళ నాకు ఇది వచ్చేసింది, అది ఇవాళ నాకు వచ్చేసిందని వాళ్ళు హ్యాపీ. అప్పుడు ఏంటి, మీ ఈగోని సాటిస్ఫై చేయడానికి అందరికీ అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మీరు తెలుసుకోలేని ఈగోలో ఉన్న కారణం వలన ఇలాంటి ఈ సన్ సైన్ ప్రిడిక్షన్స్ అనేది వర్కౌట్ అవుతాయి. జాతకాలతో మీకుండే అబ్జర్వేషన్స్ చెప్పండి. ఒకటి, అందరికీ ఇవే అప్లై అవుతాయని చెప్పారు. జాతకాల పట్ల విపరీతమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా 2 హారోస్కోప్స్, వాళ్ళ మనసులు మ్యాచ్ అయ్యాయి కూడా చూడరు. కరెక్ట్, హారోస్కోప్స్ మ్యాచ్ అయ్యి చూస్తారు. దాని గురించి మీ అభిప్రాయం? అదే కదా పాయింట్. ఇప్పుడు బేసిక్గా ఇన్నిసార్లు చేసినా కూడా అయ్యే ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి. ఇంతవరకు ప్రతి పెళ్ళికి హారోస్కోప్ చూస్తారు. ఆ హారోస్కోప్లు చూసి పెళ్లి చేసిన డైవోర్స్లో అవుతాయి, వాళ్ళ లైఫ్, వాళ్ళకున్న రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ అవుతాయి. జాతకాన్ని చూపించి ఆ జాతకం బట్టి వాడి లైఫ్ మొత్తం హ్యాపీగా ఉన్న ఇంతవరకు నేను చూడలేదు. ఆ జాతకం చెప్పినట్టు అది అయింది ఇంతవరకు నేను చూడలేదు. అయినా కూడా ఎందుకు? బికాజ్ మనిషి యొక్క డెస్పరేట్ ఫర్ నా జాతకం, నా చేయి చూడు, ఇది నీకు పెద్ద ఈ ర్యాక్ ఏదో ఉంది, నీకు లాంగ్ లైఫ్ ఉంది, లేకపోతే నీకు ఇది ఉంది, ఇక్కడ షార్ట్ అయిపోతుంది, ఏదో ఇవన్నీ చెప్తే వేరే పని లేదు కాబట్టి అదొక మనసులో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక హోప్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఒక హోప్ అది. సో నీ లైఫ్ కట్ అయిపోతుంది, నువ్వు జాతకం చూసుకోవంటే ఏంటి, జాతకం లైఫ్ కట్ అయిపోతుంది అంటే ఆడు చచ్చిపోయాడా తెలీదు, ఆడు చూసి ఉంటాడు. లేకపోతే నీ ఇక్కడ ఏదో ఒక గండం ఉంది, ఏదో వచ్చింది, గండం ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, ఏదో యాక్సిడెంట్ మిస్ అవుతాం, లేకపోతే ఏదో ఒక వర్షంలో ఇరుక్కుంటాం, లేకపోతే మనకు తెలియకుండా గండం తప్పించుకుంటాం, అలాంటిది. సో బేసిక్లీ ఆల్ దిస్ ఈజ్ అబౌట్ అంటే నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఈ డెస్టినీ అనేది, జాతకం అనేది బేసిక్లీ అది. సో జాతకం అసలు ఎక్కడైనా ఏ కోణంలో కూడా పనిచేయదని బలంగా నమ్ముతారు మీరు. అంటే
ఖండిస్తారు మీరు జాతకాలు, అంతేనా? ఐ థింక్ ది రిడిక్యులస్. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక అస్ట్రాలజర్ కానీ ఒక ఎవరైనా అంటే వాట్ ఎవర్ దే ఆర్ కాల్డ్, వాళ్ళు ఎంతవరకు నీకు ఇలాంటి గండం వస్తుంది, లేకపోతే ఇది అవుతుంది, లేకపోతే ఎలక్షన్ గురించో లేకపోతే ఇలాంటివి చెప్తారు. కానీ గ్రేటెస్ట్ క్యాటాస్ట్రాఫ్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఒక జాతి చెప్పలేదు. 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ ఒకటి చెప్పలేదు, సునామీ గురించి ఎవడు చెప్పలేదు, బిగ్గెస్ట్ అర్త్క్వేక్ గురించి ఎవడు చెప్పలేదు. అంతంత కెలామిటిషియస్ థింగ్స్ని మీరు ప్రెడిక్ట్ చేయలేరు. మీకు గండం ఉంది, లేకపోతే ఇది అవుతుంది, మీ అది చెప్పారు కదా. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని వీడు చెప్తాడు. బ్రహ్మం గారు బుక్ ఎవడు చదువు ఉన్నాడు. ఆయన ఏ సెంచురీలో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, అది రాసి నాకు స్క్రీన్ సేవర్లో పెట్టమని చెప్పండి. అసలు ఏం చెప్పాడు ఎగ్జాక్ట్ లైన్ బ్రహ్మం గారు దేని గురించి అన్నా ఏం చెప్పారు అనేది నాకు తెలిసి ఏ బుక్లో ఉండదు. కొన్ని ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత మేము ముందే చెప్పాం. అవును, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. వీళ్ళు కంటిన్యూస్గా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. అందులో 90% జరగవు, కానీ మనం కూడా అడగం అది అవ్వలేదని. ఎప్పుడైతే జరిగిందో చూసావు కదా, అప్పుడు చెప్పాను కదా అంటారు. అది మీరు ప్రెడిక్ట్ చేస్తుంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక కెలమిటీ జరుగుతుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక జోస్యుడేమో కాంగ్రెస్ గెలుస్తుంది అంటాడు, ఇంకో జోస్యుడేమో బీజేపీ గెలుస్తుంది అంటాడు, ఇంకో జోస్యుడు ఇది అంటాడు. ఎవడైతే గెలిచాడో నేను చెప్పాను కదా అంటాడు. ఆ మిగతా ఎవరైతే చెప్పలేకపోయారో వాళ్ళని మనం మర్చిపోతాం, ఎందుకంటే యూ అగైన్ వాంట్ టు బిలీవ్ ద థింగ్. సో జాతకాలు చూపించుకునే వాళ్ళందరూ కూడా మీ ఏ కేటగిరీ కిందకు వస్తారు? ఒకటి బ్రెయిన్ లేని వాళ్ళు, ఒకటి హోప్ లేని వాళ్ళు, హోప్ ఉన్నవాళ్ళు. హోప్ ఉన్నవాళ్ళ? హోప్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే కాదు, పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. బ్యాడ్ న్యూస్ చెప్పినా కూడా ఏదేదో చేస్తే దాన్ని మనం బైఫర్కేట్ చేయొచ్చు. అట్లీస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక ప్రాబ్లం రాబోతుంది మీ జాతక దాని మూలన. సో దానికి వేరే మార్గం చెప్తారు. నువ్వేదో హోమం చేయించాలా, లేకపోతే అటేపు వెళ్ళకూడదా, ఈ డెసిషన్ తీసుకోకూడదా అని ఇలాంటి కొన్ని ప్రెడిక్షన్స్ ఇస్తారు. కాబట్టి యూ కెన్ టేక్ ఏ డెసిషన్. సో ఇప్పుడు నాకు సునీత టోల్డ్ మీ టు నా జాతకం చెప్తాను, నేను వద్దాను. ఎందుకంటే నాకు రేపు ఏమవుతుందో నా లైఫ్ ఐ డోంట్ వాంట్ నో. ఎందుకంటే ఐ ఫీల్ ది థ్రిల్ ఆఫ్ ది టుమారో. అది నేను చచ్చిపోవచ్చు, నాకు ఏదో పెద్ద ఇది రావచ్చు. ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఆల్రెడీ మీ నోయింగ్ వాట్ విల్ హ్యాపెన్, నాకు అసలు లైఫ్లో థ్రిల్ అనేది పోతుందని చెప్పాను. అలా అండంతో మీరు దానికి ఇంపార్టెన్స్ అదే చెప్తున్నా. అది నేను ఫినిష్ చేయలేదు. వెదర్ యూ క్యాన్ సే దట్ యూ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఈవెన్ ఫర్ సమ్ రీజన్ ఐ వాంట్ టు బిలీవ్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు నో అని చెప్పాను. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ నాకు నమ్మకం కుదిరింది అనుకోండి మీ మీద చెప్పేది, కానీ నాకు తెలియటం నాకు ఇష్టం లేదని చెప్పాను. కాదు, నేను హైపోథెటికల్గా చెప్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్ట్రాలజీ కానీ అన్నీ నేను నమ్మను. ఐ హావ్ నాట్ సీన్ ఏ సింగిల్ ప్రూఫ్ నాకు తెలిసిందే నిజం అన్న క్వశ్చన్ కాదు. బట్ నమ్మే వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళు నమ్మేటట్టు చెప్పేవాళ్ళ టాక్టిక్ ఏంటనేది ఐ బిలీవ్, ఐ నో దట్. సో ఏం చేస్తే మీకు ప్రూఫ్ అవుతుంది కొంచెం చెప్తారా? సపోజ్ అస్ట్రాలజర్స్ చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు నేను అస్ట్రాలజర్ కానీ చిల్లక జ్యోతిష్యుడు కానీ ఎనీబడి హూ క్లెయిమ్స్ టు డూ దట్ చాలా పర్సంటేజ్ రైట్ ఉంటారు. నేను వాళ్ళు ఎప్పుడు రాంగ్ వెళ్ళడం నేను చూడలేదు. వార ఫలం ఇట్ విల్ బి రైట్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది కామన్గా ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్కి. వాళ్ళు చేసే ఫ్రేజింగ్లో వాళ్ళు స్పెసిఫిక్ ఇన్సిడెంట్ చెప్పరు. మీకు జనవరి 1 నుంచి కష్టాలు మొదలవుతాయి అని పెడతాడు. అది ఏం కష్టం అనేది చెప్పడు. ఓకే, మ్యాక్సిమం జనరలైజేషన్ ఏంటి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏదో అవుతారు, మీ ఫ్రెండ్స్ నుంచి మీకు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటివి చెప్తారు. అది 100% ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అలాంటివి మ్యాక్సిమం జరగకపోతే మీరు అప్పుడు చదివి మర్చిపోతారు. మీరు ఏదైతే చదివారో దాన్ని ఒక రోజు కన్నా లేకపోతే 5 నిమిషాల కన్నా ఎక్కువ ఎవడో ఆలోచించడు. ఎందుకంటే వార ఫలాల్ని జాతకాన్ని మీరు సీరియస్గా తీసుకుంటే